హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. కిందటి వీడియోస్లో రోజువారీ చేసే పనుల్లో మనం ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవ్వకుండా వస్తువులు ఎలా వాడాలో కొన్ని విషయాలు చూశారు. ఈ వీడియోలో ఇంకొన్ని విషయాలు చెప్తాను. వెహికల్స్ నుండి పొల్యూషన్ జరగకుండా సేవ్ చేయడం ఎలా అని చాలామంది ఆలోచిస్తుంటారు. దీనికోసం 5 డ్రైవింగ్ టెక్నిక్స్ ద్వారా మనం ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా తగ్గించుకోవచ్చు. బండి యాక్సిలరేటర్ని మెల్లగా రేస్ చేయాలి, స్పీడ్ని స్టడీగా మెయింటైన్ చేయాలి, ట్రాఫిక్ ఎంత ఉందో ముందుగానే ఊహించగలగాలి. గూగుల్ మ్యాప్స్ కూడా మీకు బాగానే సహాయం చేస్తుంది. స్పీడ్ మెల్లగా తగ్గించాలి, ఎక్కువ స్పీడ్ కూడా అంతగా పెంచకూడదు. వెళ్ళాల్సిన రూట్స్ ముందుగానే ప్లాన్ చేసుకొని దానికి ఎంత ఫ్యూయల్ ఖర్చు అవుతుందో చూసుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా వాడండి. ఇద్దరు విడివిడిగా 2 కార్లలో వెళ్లకుండా ఒకే చోటికి వెళ్ళేటట్టు ఉంటే ఇద్దరు కలిసి ఒక కారులో వెళ్ళండి. ఇలా 4-5 కలిసి కూడా చేయొచ్చు. దీనివల్ల సిటీలో ట్రాఫిక్ కంజెషన్ తగ్గడంతో పాటు పొల్యూషన్ కూడా తగ్గుతుంది. దగ్గర దూరాలకి నడిచి వెళ్ళండి లేదా సైకిల్ వాడండి. దీనివల్ల ఎక్సర్సైజ్ అవ్వడంతో పాటు ఫ్యూయల్ ఖర్చు, పార్కింగ్ కాస్ట్స్ కూడా తగ్గుతాయి. తక్కువ వాటర్ వదిలే షవర్స్నే వాడండి. 5 మినిట్స్ కన్నా ఎక్కువగా షవర్లో ఉండకుండా చూసుకోండి. ఇంట్లో అన్నిటికన్నా ఎక్కువ వాటర్ వాషింగ్ మెషిన్లో బట్టలు ఉతకడానికి ఖర్చు అయిపోతాయి. అందుకే వాషింగ్ మెషిన్లో బట్టలు పూర్తిగా నిండినప్పుడే వాషింగ్ మెషిన్ని వాడండి. ఆహార విషయాల్లో ఎలా ఎన్విరాన్మెంట్ని రక్షించాలని కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి. పెరడు ఉంటే మీ ఇంట్లో మీరే కూరగాయలు పండించుకునేలా చూడండి. రోజు ఏం తినాలో ముందుగానే ప్లాన్ చేసుకొని కావాల్సినంత కొనండి. ఎక్కువ కొని వేస్ట్ చేయొద్దు. ఒకవేళ మిగిలితే మరుసటి రోజు అదే తినడమో లేదా మట్టిలో పాతి మొక్కలకు ఎరువులాగానో వాడండి. మీరు ఉండే చోట ఎక్కువ ఏ పండ్లు కూరగాయలు పెరుగుతాయో అవే ఎక్కువగా కొనండి. ఎక్కడ పెంచారో చూడటానికి గ్రాసరీ స్టోర్లో ప్యాకెట్స్ మీద ఉన్న లేబుల్ ఒకసారి చూడండి. సంతలో, రైతు బజార్లలో ఎక్కువగా కూరగాయలు కొనండి. ఇంట్లో ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క క్లీనింగ్ సామాన్లు కొనకుండా అన్నిటికీ సరిపోయేలా ఒకటే క్లీనర్ కొనండి. ప్రొడక్ట్స్ మీద ఎకో ఫ్రెండ్లీ అని ఉండే వస్తువులు ఎక్కువగా కొనండి. ఎనర్జీ సేవ్ చేయడానికి చిట్కాలు కొన్ని మీకు చెప్తాను. 1. లైటింగ్. అవసరం లేనప్పుడు లైట్స్ ఆఫ్ చేయండి. డే లైట్ని ఎక్కువగా వాడుకోండి. లైట్ కలర్లో ఉన్న కర్టైన్స్, బెడ్షీట్స్, బ్లాంకెట్స్, టేబుల్ క్లాత్స్ వాడండి. పెయింట్ కూడా బ్రైట్ పెయింటే మీ ఇంటికి వేయించుకోండి. వారానికి ఒకసారి లైట్లకి ఉన్న దుమ్ము దులపండి. అలాగే సాకెట్స్కి కూడా దుమ్ము ఉంటే దాన్ని కూడా దులపండి. రూమ్ అంతా లైట్ రావాలని చూడకుండా ఎక్కడ లైట్ అవసరమైతే అక్కడ ఉండేలా మాత్రమే చూసుకోండి. ఆ తర్వాత ముఖ్యమైన ఎలిమెంట్ మన ఇంట్లో ఉండేది ఫ్యాన్స్. ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్స్ వాడకుండా మామూలు రెగ్యులేటర్స్ వాడండి. సీలింగ్ ఫ్యాన్ కన్నా ఎత్తులో ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టించుకోండి. దాని తర్వాత వచ్చేసి ఎలక్ట్రిక్ ఐరన్ రోజు బట్టలు ఇస్త్రీ చేయడానికి వాడుకుంటాం. ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యి ఐరన్ పెట్టెలు మాత్రమే కొనండి. ఐరన్ బాక్స్ మీద ఉన్న ఆప్షన్ సరిగ్గా సెట్ చేసుకోండి. ఐరన్ చేసే బట్టల మీద ఎక్కువ వాటర్ పోయొద్దు. తడిగా ఉన్న బట్టల్ని అసలు ఐరన్ చేయొద్దు. ఇంకా ఇంట్లో ఎక్కువ కిచెన్లో వాడేది మన మిక్సర్. పొడిగా ఉన్న పదార్థాలని మిక్సీలో వేయకుండా కొద్దిగా నీళ్లు పోయండి. పొడిగా ఉన్నవి గ్రైండ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇంకా కిచెన్లో రోజు వాడేది మనం ఎలక్ట్రిక్ స్టవ్. చెప్పిన కుక్ టైం కన్నా ముందే స్టవ్ని ఆఫ్ చేయండి. కుకింగ్ ఆయిల్కి మొత్తం అంటే లాంటి గిన్నెలు మాత్రమే వాడండి. దాని తర్వాత ముఖ్యమైనది గ్యాస్ స్టవ్లో ఎక్కువ మీడియం ఫ్లేమ్ వాడండి. గ్యాస్ స్టవ్ మీద వస్తున్న ఫ్లేమ్ ముందుగా బ్లూ కలర్లో ఉండాలి. అప్పుడే మీ స్టవ్ సరిగ్గా పనిచేస్తున్నట్టు. పసుపు రంగులో ఫ్లేమ్ వస్తుందంటే దాని అర్థం బర్నర్ని క్లీన్ చేయాలి అని. ఎక్కువగా ప్రెషర్ కుక్కర్స్ వాడండి. గిన్నెల్లో, తవాలో వండేటప్పుడు పైన మూత పెట్టండి. సెట్టింగ్స్ కూడా తక్కువలో ఉంచండి. ఫ్రిడ్జ్లో నుండి తీసిన వస్తువులు చలి తగ్గాకే స్టవ్ మీద పెట్టండి. ఇంకా నెక్స్ట్ ఎక్కువగా ఇంట్లో మనం వాడేది ఎలక్ట్రానిక్ డివైసెస్. టీవీ అసలు మనం రోజు వదలలేము. టీవీ అవసరం లేనప్పుడు ఆన్లో ఉంచొద్దు. ఒక్కొక్క డివైస్కి 10 వాట్స్ ఎలక్ట్రిసిటీ లాస్ అవుతుంది. దాని తర్వాత ఇంట్లో మనం ఎక్కువగా వాడేది కంప్యూటర్స్ వాడనప్పుడల్లా ఆఫ్ చేసి ఉంచండి. ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాసెస్ జరుగుతుందంటే కనుక కంప్యూటర్ ఆఫ్ చేయకుండా కేవలం మానిటర్ని మాత్రమే ఆఫ్ చేయండి. కంప్యూటర్, మానిటర్, కాపియర్స్ వాడనప్పుడు స్లీప్ మోడ్లో పెట్టండి. దాదాపు 40% ఎనర్జీ సేవ్ అవుతుంది. కంప్యూటర్ స్క్రీన్ మీద స్క్రీన్ సేవర్స్ పెట్టకండి. దాని తర్వాత మనం ఎక్కువగా రోజు వాడేది ఫ్రిడ్జ్కి గోడకి మధ్య వేడిగాలి వెళ్ళడానికి కావాల్సినంత గ్యాప్ ఇవ్వండి. ఫ్రిడ్జ్ని ఎక్కువగా కూల్ చేయకండి. ఫ్రిడ్జ్ డోర్లు ఎయిర్ టైట్ ఉండేలా చూసుకోండి. లిక్విడ్స్ని కవర్ చేయండి. సాలిడ్ వస్తువుల్ని వ్రాప్ చేయండి. కవర్ చేయకపోతే మాయిశ్చర్ వచ్చి కంప్రెసర్ మీద లోడ్ పెంచి ఎక్కువగా కరెంట్ తయారయ్యేలా చేస్తుంది. ఫ్రిడ్జ్ డోర్లు ఎక్కువసార్లు ఓపెన్ చేయొద్దు. చిన్న క్యాబినెట్స్లో తరచూ వాడే వస్తువులు మాత్రమే పెట్టుకోండి. వేడి వస్తువులు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. కొద్దిగా చల్లగా అయ్యాక వాటిని లోపల పెట్టండి. సీజన్కి తగ్గట్టు ఫ్రిడ్జ్ టెంపరేచర్ సెట్ చేసుకోండి. ఫ్రిడ్జ్లని స్టవ్ దగ్గర అసలు పెట్టొద్దు. సన్లైట్కి కూడా చాలా దూరంగా ఉంచండి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయొచ్చు. మరి చెప్పిన విషయాలు జాగ్రత్తగా పాటించి ఎన్విరాన్మెంట్ సేవ్ చేస్తే రేపటి తరాలకి చాలా మంచిది.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.